गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయతే. రెండో శ్లోకం చూస్తున్నాం మనము. చదువుదాం శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అయితే ముందు శ్లోకంలో కర్మయోగికి సర్వకర్మ సన్యాసికి ఇద్దరికి కూడా సామ్యము ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే కర్మయోగము యొక్క మహిమను పైకి తీసుకురావాలని, దాన్ని అతిశయించి చెప్పాలని, కర్మయోగమును చేయడానికే అందరినీ ఇన్స్పైర్ చేయాలని అలా చెప్తున్నారు. ఏది కర్మయోగమో, ఎవడు కర్మయోగియో అతడే సన్యాసి అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారండి ఆ మాట అంటే చూసాం మొన్న. గౌణవృత్య అన్నారు. అంటే పదముల యొక్క అర్థములు 3 రకాలుగా ఉంటాయి కావ్యాల్లో అని కావ్యశాస్త్రం. ఒకటి లిటరల్ మీనింగ్, దాన్ని అభిధా వృత్తి అంటారు. అంటే ఏ కాగ్నిటివ్ ప్రాసెస్ ద్వారా అయితే పదము యొక్క అర్థము మనకి తెలుస్తుందో అది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అభిధ, అంటే డిక్షనరీ మీనింగ్ ని తెలియజేసేది. ఇంగ్లీష్ థియరీలో దీన్ని డినోటేషన్ అంటారు. అంటే డిక్షనరీ మీనింగ్ ఒక పదము ఏ ఆబ్జెక్ట్ని, ఏ వస్తువుని సూచిస్తున్నది, అది డిక్షనరీలో మనకి ఉంటుంది సాధారణంగా. డిక్షనరీ మీనింగ్ అంటాం దాన్ని. అది ఆ డిక్షనరీ మీనింగ్ ని తెలియజేసే దాన్ని అభిధా వృత్తి అంటాం. దాని పేరు అది, ఆ వృత్తి పేరు. అలాగే ఇంకొకటి ఉంది, ఒక్కో చోట ఒక పదములో డిక్షనరీ మీనింగ్ తీసేసి వేరే మీనింగ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికి లక్షణావృత్తి ఆర్ గౌణ వృత్తి అని పేరు. కావ్యాల్లో బాగా కనిపిస్తుంటాయి. అంటే లక్షణ అంటే డిక్షనరీ మీనింగ్ సరిపోవట్లేదు, కానీ మీరు అర్థం కుదుర్చుకోవాలిగా. సిమాంటిక్ ఇన్కంపాటబిలిటీ ఉంది అక్కడ. పదాలు ఒకదానికొకటి పక్కన కుదరట్లేదు, కానీ వాటి అర్థాలు కుదుర్చుకోవాలి మనం. దానికి లక్షణావృత్తి అంటాం. గౌణ వృత్తి అంటే ఒక పద్ధతి ఏంటంటే, ఒక గుణమును బట్టి, రెండిట్లోని గుణము యొక్క సామ్యం ఉంది కాబట్టి ఆ పదం బదులు ఈ పదం వాడారని గుణము యొక్క సామ్యాన్ని బట్టి ఆ సిమాంటిక్ ఇన్కంపాటబిలిటీని రిజాల్వ్ చేసుకోవాలి, సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. దానికి గౌణ వృత్తి. ఇప్పుడు మొన్న మా అక్క కూతురు భార్గవ పద్యం రాసింది. అందులో చాలా చక్కని ఈ లక్షణ వృత్తిని వాడింది. అంటే వాళ్ళ తాతగారు మజ్జిగ తాగమన్నారట. మజ్జిగ తాగమంటే నేను తాగనంటాను. పద్యంలో వాళ్ళ తాత అమ్మమ్మ గురించి పద్యం రాసింది. అందులో తాతగారు మజ్జిగ తాగమన్నారట. ఇది తాగనని మారం చేసిందిట. మారం చేసినప్పుడు తాతగారు సూర్యుడు నమిలేస్తాడు అన్నట్టు. మజ్జిగ తాగకపోతే సూర్యుడు నమిలేస్తాడు మజ్జిగ తాగకపోతే. అది వాక్యం. సూర్యుడు నమలడుగా, సూర్యుడికి నమిలే శక్తి లేదు కదా. సో అది దాన్ని సిమాంటిక్ ఇన్కంపాటబిలిటీ, అది ఇంగ్లీష్లో చెప్పాలని ముఖ్య అర్థ బాధ అంటాం సంస్కృతం. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవాలంటే ఎందుకు అలా అని దెబ్బా అంటే ఏమై ఉంటుంది? సూర్యుడు నమిలేయడం, మజ్జిగ తాగకపోతే సూర్యుడు నమిలేస్తాడు. సూర్యుడు నమలడం అంటే ఏంటి? అక్కడ ఆ సూర్యుడు నమలడానికి గౌణ వృత్తితో అర్థం చేసుకోవాలి. లక్షణావృత్తి అంటాం దాన్ని. ఎలా అర్థం చేసుకోవాలంటే వేడెక్కిపోతుందని చెప్తున్నారు తాతగారు. మజ్జిగ తాగకపోతే సూర్యుడు నమిలేయడం అంటే ఏంటి? సూర్యుడు కిరణాలే పళ్ళు. సూర్యుడు కిరణాలతో నవిలేస్తాడంటే వేడెక్కుతుంది అని. వేడి చేయకుండా ఉండాలి అంటే మజ్జిగ తాగమని చెప్తున్నారు తాతగారు. అది అక్కడ అర్థం. సో దాన్ని లక్షణావృత్తి అంటాం. అక్కడ ఎలా తెలుసుకున్నాము? ఒక గుణమును బట్టి తెలుసుకున్నాం. ఆ వేడెక్కడము అనే గుణమును అలా ఎక్స్ప్రెస్ చేసింది పద్యంలో. ఆ గుణములో సామ్యం ఉన్నది. ఆ సూర్యుడికి
మజ్జిగ తాగకపోతే వచ్చే కండిషన్కి గుణములో సామ్యం ఉన్నది, వేడెక్కుతుంది. దాన్ని గౌణ వృత్తి అంటాం. అటువంటి గౌణ వృత్తితోటి శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ పదాలని వాడుతున్నాడు, అలా మనము అర్థం చేసుకోవాలి అన్నారు. సో అలా అర్థం చేసుకుంటే అప్పుడు కర్మయోగానుష్ఠానము చేసేవానికి సన్యాసి ఇద్దరున్నారు. ఇద్దరిలోని ఏమిటి కామన్? కర్మఫల త్యాగము కామన్. ఒకడు చెప్పుకున్నాం, ఇది సన్యాసి న్యాచురల్గా సర్వకామనలు వదిలేసిన వాడు సన్యాసి, కోరికలు లేనివాడు సన్యాసి. కోరిక లేదు కాబట్టి కర్మఫలం మీద ఆసక్తి ఉండదు అతనికి ఆటోమేటిక్గా. కర్మయోగి ఎవరు? కోరికలు ఉన్నాయి, ఇంకా నేను కర్తను అనే ఐడియా ఇంకా మనసులోంచి పోలేదు, నేను కర్తనని అనుకుంటున్నాము. కోరికలు అయితే ఉన్నాయి, కానీ ఆ కోరికలు వచ్చినప్పుడల్లా వాటిని పక్కన పెట్టి ఓకే కర్మయోగానుష్ఠానం చేయాలి, కర్మఫలం మీద ఆసక్తి వదిలేసి కర్మలను చేయాలి అనే దృక్పథంతో కర్మలు చేసుకుంటూ పోతున్నాం. సో ఇద్దరికి ఒక కామనాలిటీ ఉంది. ఏమిటి? కర్మఫల త్యాగము అనేది కామనాలిటీ ఉంది. అందుకని ఈ కర్మయోగియే ఆ సన్యాసి. ఏది కర్మయోగము? అది ఏ సన్యాసము అని చెప్తున్నారు. యం సన్యాసం ఇది ప్రాహు యోగం తం విద్ధి పాండవ. ఓ పాండవ, ఏది సన్యాసమో అదే యోగం అని తెలుసుకో. అంటే కొంచెము లిటరల్ మీనింగ్స్ తో జస్ట్ డిక్షనరీ పెట్టుకుని అర్థాలు చూసేసుకోవడం కాకుండా, అలా చూసుకుంటే అర్థం కాదు సెంటెన్స్. ఇంకొంచెం ఖర్చు పెట్టాలి బుర్రని, ఇంకొంచెం ప్రాసెసింగ్ పవర్ని ఖర్చు పెట్టి తెలుసుకోవాలి అని ఉద్దేశం. అందుకనే అక్కడ పాండవ అనే సంబోధన. పాండవుడు అంటే పాండు రంగు అంటే తెలుపు రంగు. తెలుపు రంగు అంటే సత్వగుణానికి ప్రతీక. సత్వగుణము అధికముగా ఉన్నవాడు ఇటువంటి ఆలోచనల్లో కొంచెము తెలుసుకునే వాక్యం మీద కొంచెము ఆలోచన శక్తిని కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి, ఇంకో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు. అతడు అటువంటి గుణము ఉన్నవాడు పాండవుడు. సో హే పాండవ, యం సన్యాసం ఇతి ప్రాహు తం యోగం విద్ధి, అదే యోగం అని తెలుసుకో. ఎందుకు అంటే కారణం కూడా చెప్తున్నాడు. బికాస్ హి అసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. సో యోగి నా భవతి కశ్చన, నాతో తీసుకొచ్చి తర్వాత పెట్టుకోవాలి. ఎవడు కూడా ఆ కశ్చన ముందు పెట్టేసుకోవచ్చు. అసన్యస్త సంకల్పమును త్యజించకుండా ఎవడు కూడా యోగి కాజాలడు. ఎందుకంటే సంకల్పము, యోగి అంటే ఎవరు? చిత్త సమాధానము కలవాడు, అంటే మనసు సమాధానమైనటువంటి స్టేట్లో ఉన్నవాడు. మనసు ఈక్వానిమస్ గా ఉంది. సుఖ దుఃఖములు సమానంగా చూడాలి. ఎప్పుడు చూడగలుగుతాం సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా? మనసులో కోరికలు లేకపోతే. మనసులో ఆ సంకల్పము ఈ సంకల్పము తిరుగుతోంది అనుకోండి, సుఖ దుఃఖాలని సమానంగా మనము చూడలేము. ఆ సంకల్పాలు అడ్డొస్తాయి. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది లేకుండా ఉంటే బాగుండు, ఇలాంటి సంకల్పాలన్నీ మనసులో తిరుగుతూ ఉంటే సుఖ దుఃఖములు సమానముగా తోచవు. సో అసన్యస్త సంకల్ప యోగి న భవతి. అతడు సమాధానం అనే స్టేట్ కి చేరుకోలేడు. యోగం అనగా చిత్తములో ఉండేటటువంటి వికారములు లేకుండా ఉండుట, మనస్సు వికారములు చెందకుండా ఉండుటయే యోగము. సో ఆ యోగం ఎలా సిద్ధిస్తుంది? సంకల్పాలు ఉంటే సిద్ధించదు. అసన్యస్త సంకల్ప నా యోగి భవతి కశ్చన. దీని భాష్యము మనము చాలా వరకు చూసినట్టున్నాము. అదే చెప్పారు, చిత్త విక్షేప హేతోహో. ఈ వాక్యం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. అదే చెప్తున్నారు, చిత్త విక్షేప హేతు, అది సంకల్పం. చిత్త విక్షేపానికి హేతువు సంకల్పం. సంకల్పం మనసులో ఉంటే చిత్తంలో విక్షేపము అంటే వికారము ఆర్ చేంజ్. మనస్సులో మార్పు సంకల్పాన్ని బట్టే ఉంటుంది. సంకల్పములు లేకపోతే మనస్సు కుదురుగా ఉంటుంది. ఇప్పుడు ధ్యానానికి కూర్చోవాలనుకోండి, మనసు కుదురుగా ఉండాలి. మనసు అటు ఇటు పరిగెట్టకుండా కామ్గా ఉండాలి. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ మనసు అటు ఇటు పరిగెట్టకుండా కామ్గా ఎప్పుడు ఉంటుంది? ఏ సంకల్పాలు లేకుండా కూర్చుంటే ఉంటుంది. ఈ ధ్యానం చేసే ముందు మనం అక్కడ ఎక్కడికో వెళ్ళాలను, ఏ యాత్రకో వెళ్ళాలను, ఏ పూజ చేయాలను, లేకపోతే ఇంటికి ఎవరినో భోజనానికి పిలవాలను, లేదా ఏదో సినిమాకి వెళ్ళాలని అనుకుంటూ ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, ఆ ధ్యానంలో కూర్చున్నంతసేపు అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి.
అదే సంకల్పం మీద గాలిమేడలు అలా తిరుగుతూ కడదు ఒకదాని తర్వాత ఒకటి అలా దాన్ని వస్తూనే ఉంటాయి. సో సంకల్పము చిత్త విక్షేప హేతువు, ఫల సంకల్పస్య చిత్త విక్షేప హేతుత్వాత్. అందుకని సమాధానము కుదరదు చిత్త సంకల్పం ఉన్నంత కాలము. తస్మాత్ యః కశ్చన కర్మీ సన్యస్త ఫల సంకల్ప భవేత్ సహ యోగి సమాధానవాన్ అవిక్షిప్త చిత్త భవేత్. అందుకని తస్మాత్ కారణం చేత యహ కశ్చన ఎవడైతే కర్మి ఏ కర్మి అయితే ఏ కర్మలు చేసేవాడు సన్యస్త ఫల సంకల్ప భవేత్ ఎప్పుడు ఎవడైతే సంకల్పములను సన్యసించగలుగుతాడో సన్యస్త సంకల్ప భవేత్ సహ ఏవ యోగి సమాధానవాన్ భవేత్ అతడే యోగి అవగలడు. యోగి అనగా సమాధానవాన్ అంటే మనసు సమాధానము అనే స్టేట్ లో ఉన్నవాడు. అది చెప్తున్నారు. సమాధానవాన్ అంటే అవిక్షిప్త చిత్త, చిత్త విక్షేపములు లేనివాడుగా అవ్వగలడు. సో ప్రైమరీ కండిషన్, నెససరీ కండిషన్. ఎవరైతే సన్యస్త సంకల్ప భవేత్ సహ అవిక్షిప్త చిత్త భవేత్ సహ ఏవ యోగి. చిత్త విక్షేప హేతోః ఫల సంకల్పస్య సన్యస్తత్వాత్ ఇత్యభిప్రాయః. అందుకని చిత్త విక్షేప హేతోః ఫల సంకల్పస్య సన్యస్తత్వాత్. ఇద్దరికి సామ్యం ఎక్కడి నుంచి వస్తోంది అంటే ముందు మనం పారాగ్రాఫ్ అంతా చదివేశాము, లాస్ట్ లో కంక్లూడింగ్ స్టేట్మెంట్స్. సన్యాసికి యోగికి, సన్యాసి అంటే సర్వకర్మ సన్యాసి ఇక్కడ విగీత టర్మినాలజీలో, యోగి అంటే కర్మయోగి. సో మన ఇద్దరికి కామనాలిటీ ఏమున్నది? చిత్త విక్షేప హేతోః ఫల సంకల్పస్య సన్యస్తత్వాత్. ఇద్దరు కూడా అది సన్యసించినారు. ఒకడు న్యాచురల్ గా నేను కర్తను కాదనుకుని సన్యసించాడు, రెండోవాడు నేను కర్తను అనుకుంటూ కూడా నేను కర్మయోగాన్ని అనుష్ఠించాలనే సాధనలో సంకల్పాన్ని సన్యసించాడు. ఏవం పరమార్థ సన్యాస కర్మయోగయోః కర్తృద్వారకం సన్యాస సమాన్యం అపేక్ష్య యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ఇది కర్మయోగస్య స్తుత్యర్థం సన్యాసత్వం ఉక్తం. అది దేర్ఫోర్ ఈ విధముగా పరమార్థ సన్యాస కర్మయోగయోః, పారమార్థిక సన్యాసము అంటే అబ్సల్యూట్ సన్యాసం అంటే మనసులో ఎటువంటి కోరికలు లేవు. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి లాంటి వాళ్ళు. పరమార్థ సన్యాస కర్మయోగయోః అది వాళ్ళకి కర్మయోగము చేసేవానికి వాళ్ళిద్దరిలోనూ కూడా కర్తృద్వారకం సన్యాస సమాన్యం. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సన్యాస సమాన్యం. కర్తృద్వారకం సన్యాస సమాన్యం. అంటే కర్తృత్వము ద్వారా నేను కర్తను అనుకోవడము లేదా నేను కర్తను కాను అని తెలుసుకోవడం, ఆ రెండింటి నుంచి పుట్టినటువంటి సామ్యం ఉన్నది. ఏది? ఫల సంకల్పములు త్యజించుట విషయంలో. కర్త అయి త్యజించట్టు ఫల సంకల్పాన్ని, ఫలం మీద ఉండే ఆసక్తిని. కర్త కాకుండా అయితే అసలు ఫలం ఆసక్తి యొక్క క్వశ్చనే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ఇది కర్మయోగస్య స్తుత్యర్థం. కర్మయోగాన్ని స్తుతించి మనల్ని ఇన్స్పైర్ చేయడానికి సన్యాసత్వం, కర్మయోగానికి సన్యాసత్వాన్ని ఈక్వలెన్స్ గా చెప్పారు. సన్యాసానికి కర్మయోగాన్ని ఈక్వలెన్స్, రెండింటికి ఈక్వలెన్స్ చెప్తున్నారు. చదువుదాం శ్లోకం ఒకసారి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే.
సో ఆరురుక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే. యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. ఇక్కడ మొట్టమొదటిసారి యోగారూఢ అన్న పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది భగవద్గీత. ఈ పదం గీతలోనే వినిపిస్తుంది, ఇంకెక్కడా ఉండదు. ఒక యునిక్ పదం. ఇప్పుడు వాహనారూఢ, అశ్వారూఢ ఇటువంటి పదాలు వినిపిస్తాయి మిగిలిన చోట్ల. యోగారూఢ అనేది ఇక్కడే కనిపిస్తుంది. కొండెక్కినవాడు, బండెక్కినవాడు, గుర్రం ఎక్కినవాడు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి మనకి పదాలు. ఈ యోగము ఎక్కినవాడు, ఆరూఢ అంటే ఎక్కుట. యోగారూఢ అన్న పదం ఇక్కడే వినిపిస్తుంది. చాలా చక్కని యునిక్ పదం యోగారూఢ. యోగమును అధిరోహించిన వాడు, యోగం ఎక్కి కూర్చున్నవాడు అని అర్థం. అంటే ఏంటి? పైకి ఎక్కి కూర్చోవాలి కొంచెం. అంటే యోగము అంటే చెప్పారు కదా ముందు, సమాధానము, చిత్త సమాధానము, మనస్సు సమాధానముగా ఉన్న స్టేట్కి యోగము అని పేరు. అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ కంటే కొంచెం పైకెక్కి కూర్చోవాలి, అప్పుడు యోగము కుదురుతుంది. అందుకనే మనకి ఈ గుళ్ళన్నీ కొండపైన ఉంటాయి సాధారణంగా. ఇక్కడి నుంచే వచ్చింది నేను అనుకోవడం, ఆ ట్రెడిషన్, గుళ్ళన్నీ కొండపైన కట్టుకోవడం అనేది. అంటే సంసారముగా కొంచెం లోవర్ లెవెల్ జీవితమైనటువంటి సాంసారిక జీవితము, మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి పైకి లేవాలి. పైకి లేస్తే అప్పుడు పరమాత్మ యొక్క దర్శనము కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ గుళ్ళన్నీ కొండ మీద కట్టడం మొదలుపెట్టుంటారు అనుకోవడం. ఇక్కడి నుంచే వచ్చింది అనుకుంటున్నాను నేను. యోగారూఢ, ఇక్కడ ఆ పదము చాలా మంచి యునిక్ వర్డ్. సో యోగారూఢుడు ఒకడు, అంటే కొండెక్కి కూర్చున్నవాడు ఒకడు. రెండో వాడు ఆరురుక్షుభు. ఆరురుక్షుభు అంటే ఎక్కాలని కోరిక కలిగిన వాడు. ఇద్దరికి తేడా చెప్తున్నారు. ఆరురుక్షుహు ఒకడు, యోగం అనే కొండను ఎక్కాలి అనే కోరిక కలవాడు ఒకడు. ఇంకొకడు ఎక్కేసి కూర్చున్నవాడు, యోగారూఢ, పైకి ఎక్కేసిన వాడు. తిరుపతి కొండకి వెళ్ళినప్పుడు తిరుపతి కొండ నడిచి ఎక్కాలని కోరిక కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఆల్రెడీ నడిచి ఎక్కేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగా ఆరురుక్షుహు అంటే ఎక్కాలనుకునేవాడు, ఆరూఢ అంటే ఎక్కినవాడు, ఎక్కి కూర్చున్నవాడు అని అర్థం. అంతే. అవతారికి చదువుతాము. ధ్యానయోగస్య ఫల నిరపేక్ష కర్మయోగ బహిరంగం సాధనం ఇది తం సన్యాసత్వేన స్తుత్వా అధునా కర్మయోగస్య ధ్యానయోగ సాధనత్వం దర్శయతి. ధ్యానయోగమునకు ఫలనిరపేక్ష కర్మయోగ బహిరంగం సాధనం ఇది తం సన్యాసత్వేన స్తుత్వా. ధ్యానయోగానికి కర్మయోగము బహిరంగమైనటువంటి సాధనము అని చెప్పడానికి దాన్ని సన్యాసత్వముతో ఈక్వలెన్స్ చూపెట్టి దాన్ని స్తుతించారు ముందు శ్లోకంలో. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో ధ్యానము గురించి చెప్పాలని కదా. అంటే జ్ఞానము ఉన్న స్టేట్కి ఒక ఆస్పెక్ట్ ధ్యానం. నేను కర్తను కాను అనే స్టేట్లో ఉన్నవాడికి ధ్యానం చాలా చక్కగా కూర్చుతుంది. నేను కర్తను కాను అన్న ప్రిన్సిపల్ బుద్ధిలో ఇంకా ఎస్టాబ్లిష్ కాకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం కుదరడం కష్టమవుతుంది. దాన్ని సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఫలములన్నీ పక్కన పెట్టి కూర్చోవాలి, సంకల్పాలు పక్కన పెట్టి కూర్చోవాలి. మరి సంకల్పాలు పక్కన పెట్టి కూర్చోవడం అంటే నేను కర్తను కాదని తెలుసుకున్నట్టే లెక్క. సో ఎసెన్షియలీ నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉంటేనే ధ్యానం కుదురుతుంది, లేకపోతే కుదరదు. అట్లీస్ట్ టెంపరీగా ఆ టైంలో ప్రస్తుతానికి నాకేమీ ఎక్కలేదు, నేనేమీ కాదు, నేను చేయాల్సింది ఏమీ లేదు అనుకుంటేనే 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని కూర్చోగలుగుతాం. సో ఆ విధముగా ఫలనిరపేక్ష కర్మయోగ బహిరంగం సాధనం ధ్యానయోగస్య. ధ్యానయోగానికి ఫలములు ఆశించకుండా కర్మలు చేయుట అనేది బహిరంగమైన సాధనం అని దాన్ని స్తుతించి అధునా కర్మయోగస్య ధ్యానయోగ సాధనత్వం దర్శయతి. ఇప్పుడు కర్మయోగస్య ధ్యానయోగ సాధనత్వం అదే మళ్ళీ ఇప్పుడు కర్మయోగము ఏ విధముగా ధ్యానయోగానికి సాధనమవుతుందో చెప్తున్నారు. అదే ఇప్పుడు కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగము అంటే ఫలముల మీద ఆసక్తి లేకుండా పనిచేయుట. అంటే ఒక ప్రేమతో పనిచేయుట అని అర్థం. ప్రేమ ఉన్న చోట ఫలం మీద ఆసక్తి ఉండదు. ప్రేమతో పనిచేయుట అని అర్థం. దానికే సర్వీస్ అని కూడా అంటాం.
ఇంట్లో అలా చేస్తే ఇంట్లో పని అనుకుంటాము, బయటకు వెళ్ళి ఫలం మీద ఆసక్తి లేకుండా ఎవరికైనా సహాయం చేసి వస్తే దాన్ని సేవ అంటారు. సో ప్రేమ సేవ, అది కర్మయోగం. ప్రేమపూర్వకంగా పనులు చేయుట, ఒక సేవా దృక్పథంతో పనులు చేసుకుంటూ పోతా, అది దానికి కర్మయోగము అని పేరు. అది చేస్తే, అది చేసి అనుష్ఠానం చేస్తే కొన్నాళ్లకు అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానయోగానికి యోగ్యత కలుగుతుందని ఇదివరకు చెప్పారు. జ్ఞానయోగానికి ధ్యాన యోగము ఒక అంగము అని చెప్తున్నారు. అంటే మెడిటేట్ అండ్ రియలైజ్, మెడిటేషన్ చేసి మన ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకోవాలి అంటే దానికి ముందు కర్మయోగము చేసి ఉండాలి. అందుకని గురుదేవులు కూడా ఓన్లీ సాధన ఉంటే కుదరదు, సాధనతో పాటు సర్వీస్ కూడా ఉండాలని చెప్తారు. సాధన సర్వీస్ రెండు, సాధన సేవ రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు వంటివి. ఏదో ఒక్కటి ఓన్లీ సాధన 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 పట్టుకుని వెళ్ళాడితే కుదరదు, సేవ కూడా ఉండాలి అంట. అంటే కర్మయోగానుష్ఠానం చేయాలి. కర్మయోగానుష్ఠానం చేస్తేనే ఆ సాధనకి, ధ్యానానికి యోగ్యత కలుగుతుంది, లేకపోతే అది సిద్ధించదు, ధ్యానము కుదరదు అని గురుదేవులు కూడా అలాగే చెప్తారు. అదే ఇక్కడ కూడా చెప్తారు. ఆరురుక్షోహో మునేహే యోగం కర్మ కారణం ఉచ్యతే. ఆరురుక్షు అయినటువంటి మునికి, అతనికి కర్మ కారణం ఉచ్యతే. ధ్యానయోగం యోగం ఆరురుక్షోహో. సో యోగాన్ని, ఇక్కడ ధ్యాన యోగాన్ని అధిరోహించుట అనే కోరిక కలిగిన వాడికి, అటువంటి మునికి కర్మ కారణం ఉచ్యతే. కర్మయోగము సాధనము అవుతుంది, సాధనము అని చెప్తున్నారు. కర్మ అంటే కర్మయోగం అని. గీతలో కర్మలు కోరికలతో చేయమని ఎక్కడ చెప్పట్లేదు కదా. గీతలో కర్మ చేయి అని కృష్ణుడు చెప్పాడు అంటే బై డిఫాల్ట్ ఫలం మీద ఆసక్తి పక్కన పెట్టి కర్మలు చేయి అని చెప్తున్నాడు అని అర్థం. సో ఇక్కడ కర్మ అంటే కర్మయోగము, కర్మ కారణి ముచ్యతే. సో యోగారూఢస్య తస్య యోగారూఢస్య, ఆ యోగాన్ని ఆల్రెడీ ధ్యాన యోగాన్ని అధిరోహించిన వాడికి శమః కారణం ఉచ్యతే. సో మెడిటేట్ అండ్ రియలైజ్ చేయాలి అంటే, మెడిటేషన్ కుదురుతోంది అంటే మెడిటేషన్ కుదిరిన వాడికి శమః కారణం ఉచ్యతే. అతనికి సాధనము సన్యాసం, అంటే అన్ని పనుల నుండి కూడా డిటాచ్మెంట్, అది కారణము, అది సాధనం అవుతుంది తన స్వరూపమును తెలుసుకుందుకు అని. కర్మయోగము ధ్యానయోగము కుదరడానికి సాధనము, ధ్యానము తన స్వరూపాన్ని తెలుసుకొనుటకు సాధనం అవుతుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. శమము అంటే ఉపశమము, అంటే నివృత్తి, రిట్రెంచ్మెంట్ అనమాట. పనుల నుంచి వేళ్ళు బడి తీసేయడం అని అర్థం. యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. చదువుదాం శంకర్ల భాష్యము. ఆరురుక్షోహో ఆరోఢుం ఇచ్ఛతః, అంటే పైకెక్కాలి అని కోరుకునేవాడు. అంటే ఏమిటి? అనారూఢస్య అంటే ఇంకా ఎక్కలేదు, ఇంకా కొండ ఎక్కలేదు, కొండ కిందనే ఉన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నటువంటి అనాలజీలో ఏమిటి? ధ్యానయోగే అవస్థాతుం అశక్తస్యైవ ఇత్యర్థః. ధ్యానయోగమునందు అవస్థాతుం అశక్తుం, కూర్చోనుట కుదురట్లేదు, ధ్యానము కుదురట్లేదు. ఇప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనుకోండి, మనం ధ్యానము ఒక సాధనగా తీసుకుని చేద్దాము అని ప్రయత్నిస్తుంటే ఎటువంటి ధ్యానం చేసినా అది కుదరట్లేదు. ఎంతకీ అది ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది కదా. మనం కళ్ళు మూసి కూర్చున్నాం కానీ 15 నిమిషాలు ప్రయత్నం అయితే చేసే కానీ ధ్యానం జరిగిందో లేదో మనకే తెలుస్తుంది. ధ్యానము జరగట్లేదు అంటే దాని అర్థము సంకల్పాలు మనసులో పోలేదని అర్థం. సంకల్పాలు ఉన్నంత వరకు ధ్యానము కుదరదు. సో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ధ్యానయోగే అవస్థాతం అశక్తస్యైవ ఇత్యర్థ. కానీ కోరిక ఉండాలి, ధ్యానయోగమును అధిరోహించాలి అనే కోరిక ఉండాలి, కానీ కుదరట్లేదు. కస్య ఆరురుక్షోహో మునేహే కర్మఫల సన్యాసినః ఇత్యర్థః. ఇది ఎవరికి వర్తిస్తుంది? కర్మఫలాన్ని వదిలేసిన వాడు. కర్మఫలాన్ని వదిలేసి నేను ధ్యాన యోగంలో కూర్చోవాలి అనుకునేవాడికి, అతనికి ఆరురుక్షోహో అని పేరు.
కిమారు వృక్షోహో ఏమిటి ఎక్కాలనుకుంటున్నాడు? యోగాన్ని అధిరోహించాలనుకుంటున్నాడు. యోగము అంటే మనస్సు సమాధానముగా ఉండే స్టేట్. దానికి సాధనం ఏమిటి? కర్మ. కారణం సాధనం ఉచ్యతే. దానికి కర్మయే సాధనము. అంటే ధ్యానం కుదరట్లేదు అంటే ఇంకొంత ఫల నిరపేక్షముగా కర్మలు చేసి చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏ పని చేసినా అందులో ఫలం మీద ఆసక్తి వదిలేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే చాలా దాన్ని ఏమంటారు, ఇంటెన్షనల్ గా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పని, ఏ పని చేసినా కూడా ఓకే, ఈ పనిలో నేను ఫలము మీద ఆసక్తిని పక్కన పెట్టి పని చేసుకుంటాను అని ప్రతి పనిలోనూ దాన్ని అలా సాధన చేయాలి. సాధన చేస్తే అప్పుడు ఆ షిఫ్ట్ కనిపిస్తుంది మనకే. మెల్లగా ధ్యానం కుదరడం మొదలు పెడుతుంది. యోగారూఢస్య పునః తస్యైవ, అంటే తస్య యోగారూఢస్య, ఆ యోగాన్నే అధిరోహించిన వాడు, అతనికి శమః ఉపశమః సర్వకర్మభ్య నివృత్తి కారణం యోగారూఢత్వస్య సాధనం ఉచ్యతే ఇత్యర్థః. సో యోగారూఢునకు ఇంకా ఎఫర్ట్ లేదు, ఎఫర్ట్లెస్ అయినటువంటి నివృత్తి, సర్వకర్మభ్య నివృత్తి. ఉపశమ. శమ అంటే ఉపశమ. ఉపశమ అంటే దేని నుంచి ఉపశమనము? సర్వకర్మభ్య నివృత్తి, అన్ని కర్మల నుండి, అన్ని కర్మల చేత నివృత్తి, అన్ని కర్మల నుండి నివృత్తి. దానిని అది కారణం అవుతుంది. యోగారూఢత్వస్య సాధనం ఉచ్యతే. అది 2 స్టేట్స్ కి ఉన్నటువంటి సాధనం. యావత్ యావత్ కర్మభ్య ఉపరమతే తావత్ తావత్ నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధీయతే. సో యావత్ యావత్ కర్మభ్య ఉపరమతే, ఎంత ఎంత మేరకైతే కర్మల నుండి ఉపరమము, నివృత్తి చేయగలుగుతామో, తావత్ తావత్ అంతవరకు నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధీయతే, అంత మేరకు నిరాయాసముగా మనసు నిలుస్తుంది. ఆయాసం లేకుండా ఎఫర్ట్లెస్ గా. అది అందులో కూడా మళ్ళీ జితేంద్రియస్య అంటున్నారు. ఎఫర్ట్ల అంటే ఇంద్రియములు వశములో ఉన్న స్టేట్ అది. కాబట్టి చిత్తం సమాధీయతే, మనస్సు సమాధానంలో నిలుస్తుంది. సో ఎంత మేరకైతే కర్మయోగము చేస్తామో అంత మేరకు ధ్యాన యోగము సిద్ధిస్తుంది. కర్మయోగంలో యొక్క సాధనములో ఎంత సిన్సియారిటీ ఉంటే ధ్యానము అంత చక్కగా కుదురుతుంది. తథా సతి సహ ఝటితి యోగారూఢో భవతి అని చెప్తున్నారు. ఎంత మేరకైతే తథా సతి అలా చేయగా, సహ అతడు ఝటితి యోగారూఢ భవతి, వెంటనే యోగారూఢుడు అయిపోతాడు. సో ఎంతెంత మేరకు మనము కర్మ యోగమును అనుష్ఠించగలము అంత మేరకు యోగారూఢులము అవుతాము అని అర్థం. తథాచ ఉక్తం వ్యాసేన, వ్యాసుడు మహాభారతంలో కూడా అటువంటి ఓ శ్లోకం చెప్పారు సిమిలర్. ఏమిటది? నైతాదృశం బ్రహ్మణస్యాస్తి విత్తం యథైకత సమతా సత్యతా చ శీలం స్థితిర్దండ నిదానం ఆర్జవం తతస్తతశ్చ ఉపరమః క్రియాభ్యః ఇది అని శ్లోకం ఉంది మహాభారతంలో. ఏతాదృశం బ్రాహ్మణస్య నా అస్తి విత్తం, బ్రాహ్మణునకు దీనికి మించినటువంటి విత్తము లేదు, సంపద లేదు. నా ఏతాదృశం విత్తం అస్తి బ్రాహ్మణస్య, బ్రాహ్మణునకు ఇటువంటి విత్తం ఇంకొకటి లేదు, అంటే దీనిని అతిశయించినటువంటి సంపద లేదు. ఇక్కడ చెప్తున్న వాటికంటే గొప్ప సంపద లేదు బ్రాహ్మణునకు. బ్రాహ్మణుడు అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. సత్వగుణము అధికముగా ఉండి ఫాలోడ్ బై రజస్ అండ్ సత్వ. చూసాం 4వ చాప్టర్లో చాతుర్వర్ణ్యం డిస్కషన్లో. బ్రాహ్మణుడు అంటే సత్వగుణము అధికముగా ఉన్నవాడికి బ్రాహ్మణుడు అని పేరు. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడని అర్థం. క్లారిటీ ఆఫ్ థింక్, విషయము చక్కగా పసిగట్టగలిగిన వాడు బ్రాహ్మణుడు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడు. సో అతనికి ఇంతకంటే గొప్ప సంపద లేదు. ఇక్కడ చెప్తున్న వాటికంటే అతిశయమైనటువంటి సంపద ఏమీ లేదు. రివర్స్ కూడా పనిచేస్తుంది.
ఎవరికైతే ఇంతకంటే గొప్ప సంపద లేదు అని అనిపిస్తూ ఉంటుందో ఎప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. బోత్ వేస్ అలా కూడా చెప్పచ్చు. ఓకే. సో ఏమిటది? యథా ఏకత. ఏకత అంటే అంతటా కూడా ఒకే పరమాత్మ కనిపించాలి. ఎవరిని చూసినా కూడా, ఎవరితో ఇంటరాక్ట్ అయినా కూడా వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డు వాళ్ళు చెడవాళ్ళు చెడ్డ మనుషులు అయి ఉండొచ్చు. ఆ ట్రాన్సాక్షన్ లో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ ఏకత అందరిలోనూ కూడా అదే పరమాత్మ కనిపిస్తున్నది. మనం చూసాం కదా ముందు. ఆ పండితుని యొక్క లక్షణం చెప్పారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అది ఏకత. అన్నిట్లోనూ కూడా ఒకే పరమాత్మ ఆ, కనిపించుట. తర్వాత సమత. సమత్వం. మనసు సమత్వములో ఉంటుంది. సమాధానము అంటే మనసులో విక్షేపము ఉండదు. అది అది ఒక వ్యక్తం. నెక్స్ట్ సత్యత. సత్యమును పలుకుట. తర్వాత శీలం, మంచి నడవడి. స్థితి అంటే స్థిరత్వము. తర్వాత దండ నిధానం ఆర్జవం అంటే ఆర్జవము అంటే రుజుత్వము. దండ నిదానము అంటే అహింస. దండ నిధానము అంటే అహింస. అహింస ఉండుట. ఆర్జవము అంటే రుజుత్వము అంటే సిన్సియారిటీ. ఆర్జవము అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ మనస్సులో ఉన్న ఆలోచన, నోటితో చెప్పే వాక్కు, చేతులతో చేసే చేష్టలు మూడు ఒకే లైన్లో ఉంటాయి. అది రుజుత్వం. రుజుత్వము అంటే స్ట్రైట్ గా ఉండుట. ఏమిటి స్ట్రైట్ గా ఉండుట? ఆలోచన, సంకల్పము, వాక్కు, చేష్ట మూడు కూడా స్ట్రైట్ లైన్ లో ఉండుట. దానికి రుజుత్వం అని పేరు. అందుకే అర్జునుడు అంటే రుజుత్వమును కలవాడు అర్జునుడు అవుతాడు. ఆ వృద్ధి అయి అర్ర అవుతుంది. గుణములో రుకారానికి గుణసంధిలో అర్ర అవుతుంది. అందుకని రుజుత్వము అర్జునుడు అయ్యాడు. రుజుత్వము కలవాడు కాబట్టి అర్జునుడు అవుతాడు. ఆ విధంగా ఆ ఆర్జవము, దానికే ఆర్జవము అని పేరు. తతస్తతశ్చ ఉపరమ క్రియాభ్య. ఆయా కర్మల నుండి ఉపరమము. ఉపరమము అంటే ఫిజికల్ గా మానేయుట కంటే ఫలముల మీద ఆ కర్మలలో ఉండే ఫలముల మీద ఆసక్తి లేకుండుట ముఖ్యం. ఫిజికల్ గా చేసామా లేదా సెకండరీ. ఫిజికల్ గా కర్మలు మానేయడం కాదు. కర్మభ్య క్రియాభ్య ఉపరమ అంటే ఫస్ట్ ప్రైమరీ కండిషన్ ఫలాసక్తి తీసేయడం. తర్వాత చేస్తే చేసాను, లేకపోతే లేదు. చేయాలి, ఆ టైంకి చేయాలి. అది కర్తవ్యం అయితే చేస్తారు, లేదంటే ఊరుకుంటారు. సో క్రియాభ్య ఉపరమ. ఆ క్రియలలో నుండి ఉపరమము అంటే ఫలముల నుంచి పూర్తి విరమణ. అంటే ఫలాసక్తి నుంచి పూర్తి నివృత్తి. ఇది వీటికంటే అతిశయమైనటువంటి సంపద బ్రాహ్మణునకు లేదు అని వ్యాసుడు చెప్పాడు. ఇదే మాట అక్కడ చెప్తున్నారు. పైన కూడా కాంటెక్స్ట్ అదే కదా మరి. యావత్ యావత్ కర్మభ్య ఉపరమతే తావత్ నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధీయతే. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అదే బ్రాహ్మణులకు సంపద అని చెప్తున్నారు. చదువుదాం శ్లోకము. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మష్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తతోచ్యతే. అవతారిక. అథ ఇదానీం కదా యోగారూఢః భవతి ఇత్యుచ్యతే. అయితే ఎప్పుడు యోగారూఢుడు అవుతాడు అంటే, యోగారుడు అంటే ఎవడు అని డెఫినేషన్ చెప్పడానికి పైన ఆరురుక్షోనకు కర్మయోగము సాధనము, ఆరూఢునికి శమము నివృత్తి సాధనము అని చెప్తున్నారు. మరి యోగారూఢుడు ఎప్పుడు అవుతాడు అంటే, ఏ మూమెంట్ లో యోగారూఢుడు అవుతాడు అంటే అది చెప్తారు. ఎప్పుడు? యదా
బికాస్ అహి ముందు పెట్టేసుకోవాలి. బికాస్ అంటే పై శ్లోకానికి కనెక్షన్ అహి. అహి అంటే బికాస్. బికాస్ యదా ఎప్పుడైతే నా ఇంద్రియార్థేషు నా కర్మసు అనుషజ్యతే సంకల్ప సన్యాసి యోగారూఢ తదా ఉచ్యతే. సో యదా తదా ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు యోగారూఢ ఉచ్యతే. యోగారూఢ తదా తదా యోగారూఢ ఉచ్యతే. అప్పుడు యోగారూఢుడని అంటారు. అది సెంటెన్స్. వెన్ దెన్ యదా తదా ఏమిటది? యదా ఎప్పుడు ఇంద్రియార్థేషు కర్మసు నా అనుషజ్యతే. ఇంద్రియార్థేషు నా అనుషజ్యతే, కర్మసు నా అనుషజ్యతే. రెండు సెంటెన్సులు. ఆ అనుషజ్యతే రెండిటికి కూడా అన్వయించుకోవాలి. నా ఇంద్రియార్థేషు అనుషజ్యతే, నా కర్మసు అనుషజ్యతే. అది రెండు సెంటెన్స్లు ఉన్నాయి. సో ఇంద్రియార్థముల యందు ఆసక్తి లేదు. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ విషయములు, ఇంద్రియములతో తెలుసుకునే విషయములు అంటే శబ్దాదులు. శబ్దాది విషయముల యందు ఆసక్తి లేదు. కర్మసు ఆసక్తి లేదు. కర్మల యందు కూడా ఆసక్తి లేదు. అంటే ఎవరతను సర్వసంకల్ప సన్యాసి. అటువంటి సర్వసంకల్ప సన్యాసి యదా ఇంద్రియార్థేషు న అనుషజ్యతే, యదా కర్మసు న అనుషజ్యతే తదా సంకల్ప సన్యాసి యోగారూఢ ఉచ్యతే. రెండు రెండు ఒకటే. సంకల్ప సన్యాసి యోగారూఢ, అతడే యోగారూఢుడు కూడా. ఎప్పుడవుతారు? ఇంద్రియార్థముల యందు కర్మల యందు నా అనుషజ్యతే, ఆసక్తి లేనివాడు. తదా అప్పుడు యోగారూఢుడు అవుతాడు. సో ఎప్పుడెప్పుడైతే అటువంటి స్టేట్లో ఉంటామో అప్పుడు యోగారూఢులము అయినట్టు లెక్క. భాష్యం చూద్దాము. యదా సమాధీయమాన చిత్తః యోగి. సమాధీయమాన చిత్తః యోగి. యదా యోగి సమాధీయమాన చిత్తః, సమాధానమైనటువంటి చిత్తము కలిగిన వాడై ఇంద్రియార్థేషు ఇంద్రియాణం అర్థాః శబ్దాదయః తేషు ఇంద్రియార్థేషు అర్థాదయః ఇంద్రియాణం శబ్దాదయః ఇంద్రియాణం అర్థాః, ఇంద్రియముల యొక్క ఆబ్జెక్ట్స్, సౌండ్, టచ్, టేస్ట్ మొదలగునవి. ఆ ఐదు. శబ్దాదయః తేషు ఇంద్రియార్థేషు, ఆ ఇంద్రియ విషయముల యందు. పైగా ఇంకా ఏమిటి? కర్మసు చ నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధేషు ప్రయోజనాభావ బుద్ధ్యా. అన్ని కర్మల యందు కూడా, అన్ని కర్మలు ఇంక ఎందులో ఏది వదిలేదు, అన్ని కర్మల యందు కూడా ప్రయోజన అభావము. నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధ. ప్రతిషిద్ధ అంటే డోంట్ డూస్. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. ప్రతిషిద్ధ కర్మలు 4 రకాల కర్మలు. వాటి అన్నిటిలోనూ కూడా ప్రయోజన అభావ బుద్ధ్య. వాటిలో ప్రయోజనము నాకు అక్కర్లేదు, అంటే వాటి ఫలము మీద నాకు ఆసక్తి లేదు. నిత్యకర్మ చేస్తున్నా కూడా నిత్యకర్మ నుంచి వచ్చే ఫలం ఏమి ఉండదు నిత్యకర్మకి. ఒకవేళ ఉందనుకున్నా కూడా ఆ ఫలంతో నాకు సంబంధం లేదు. నైమిత్తిక కర్మకు కూడా అంతే, ఫలం ఏమి ఉండదు, చెయ్యాలంతే డ్యూటీ. కానీ ఓకే, ఒకవేళ అనుకుందాం చేస్తే పుణ్యం వస్తుందని అనుకుందాం, పోని అలా లెక్కేసుకున్నా కూడా ఆ పుణ్యంతో నాకు సంబంధం లేదు. నాకేమీ ఆ పుణ్యం మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ పని నేను చేస్తున్నాను. అది ప్రయోజన అభావ బుద్ధి. అంటే ప్రయోజనం మీద ఏమీ ఆసక్తి లేదు. ఉంటే ఉంటుంది. ప్రయోజనం అంటే ఇక్కడ ఫలం మీద ఆసక్తి లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇన్ ఐదర్ కేస్ నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా. నా అనుషజ్యతే అనుషంగం కర్తవ్యతా బుద్ధిం న కరోతి ఇత్యర్థః. ఈ రెండిట్లోనూ కూడా ఇది నేను చెయ్యాలి అనే బుద్ధి ఉండదు. అంటే కోరిక నుంచి వస్తుంది నేను కర్మ చేయాలి అన్నది. అట్లా లేకుండా స్పాంటేనియస్గా వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో స్పాంటేనియస్గా చేస్తున్నారు అని అర్థం. సో కర్తవ్యతా బుద్ధి లేదు. అంటే దాంట్లో ఏదో నాకు ఫలం ఉంది, దాన్ని చూసి నేను ఇది చేస్తాను, ఇప్పుడు నేను ఈ పని చేయాలి, అటువంటి ఆలోచన ఏమీ లేదు. సర్వసంకల్ప సన్యాసి సర్వాన్ సంకల్పాన్ ఇహాముత్రా అర్థకామ హేతూన్ సన్యసితుం శీలం అస్య
ఇది సర్వసంకల్ప సన్యాసి. మళ్ళీ ఇంకోసారి సర్వసంకల్ప సన్యాసి అన్న పదమును డిఫైన్ చేస్తున్నారు. సర్వాన్ సంకల్పాన్, అన్ని సంకల్పములను. ఏమిటి అన్ని అంటే? ఇహ అముత్ర అర్థ కామ హేతున్. ఇక్కడ ఈ లోకంలోను ఆ లోకంలోను కూడా, ఈ లోకంలోను కూడా ఆ లోకంలోను కూడా ధర్మార్థ కామములను త్యజించుట. సన్యసితుం శీలం అస్య ఇది సర్వసంకల్ప సన్యాసి. అవి ఈ లోకానికి సంబంధించినవి అయి ఉండొచ్చు, వేరే లోకానికి సంబంధించినవి అయి ఉండొచ్చు, అర్థకామాలకు సంబంధించినటువంటి విషయాలు. వాటిని సన్యసించుట. అతడు సర్వసంకల్ప సన్యాసి. వాటి ఎడ సంకల్పములు లేకుండుట. అతడు సర్వసంకల్ప సన్యాసి. యోగారూఢ ప్రాప్తయోగ ఇత్యేతత్. యోగారూఢ అంటే యోగము సిద్ధించిన వాడు. ప్రాప్త యోగ, యోగం అంటే మనస్సులో సమాధానం. తదా తస్మిన్ కాలే ఉచ్యతే. అప్పుడు అతనిని యోగారూఢుడని లేదా సర్వసంకల్ప సన్యాసి అని అంటారు. సర్వసంకల్ప సన్యాసి ఇది వచనాత్ సర్వాంశ్చ కామాన్ సర్వాణి చ కర్మాణి సన్యసేత్ ఇత్యర్థః. సర్వసంకల్ప సన్యాసి అని అని పదమును వాడుట చేత అన్ని కర్మలను, అన్ని కోరికలను త్యజించాలి అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇది వచనాత్ సర్వసంకల్ప సన్యాసి ఇది వచనాత్ సర్వాంశ్చ కామాన్ సర్వాన్ కామాన్ చ సర్వాణి కర్మాణి, అన్ని కామములను అన్ని కర్మలను కూడా సన్యసించుట అని అర్థము అని చెప్తున్నారు. సంకల్పమూలాః హి సర్వే కామాః. సంకల్పమునకు మూలము కామము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు అలా అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటే, ఎందుకంటే అన్ని సంకల్పములకు మూలము కామము. సర్వసంకల్ప సన్యాసి అంటే సర్వకామములను కూడా వదిలేసిన వాడు. అంటే జస్ట్ ఆశ్రమ రూప సన్యాసాన్ని తీసుకుంటే కుదరదు. మనసులో దేని ఎడలా కూడా కోరిక ఉండకూడదు. అది క్వాలిఫైయింగ్ కండిషన్. ఆశ్రమ రూపమైనటువంటి సన్యాసము పుచ్చేసుకుని ఆ గ్రూప్ లో చేరిపోయామా లేదా అన్నది సెకండరీ. ప్రైమరీ కండిషన్ మనసులో కోరికుండు. సో ఎందుకంటే సంకల్ప మూలాహ సర్వే కామాహ. అలా ఎందుకు అంటే సంకల్పములు, సర్వసంకల్ప సన్యాసి అంటే సర్వకామన సన్యాసి అని అర్థం. ఎందుకంటే సంకల్పమునకు మూలము కామన అని స్మృతి శృతి వాక్యాలు చెప్తున్నారు మనకి. మనుస్మృతిలోంచి ఒక వాక్యం చెప్తున్నారు. సంకల్పమూల కామో వై యజ్ఞా సంకల్ప సంభవా. యజ్ఞము సంకల్పము నుంచి పుట్టినది. అంటే ఒక యజ్ఞము చేయాలన్న సంకల్పము అంటే ఆ యజ్ఞము యొక్క ఫలము మీద కామన ఉండాలి. సంకల్పమూల కామ వై యజ్ఞ. అందుకని యజ్ఞా సంకల్ప సంభవా. సంకల్పము నుంచి సంభవిస్తాయి యజ్ఞము. కానీ సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుంది? కామన నుండి పుడుతుంది. సో యజ్ఞము చేయాలంటే దానికి మూలమున కామన, మనసులో కామన ఉండి తీరాలి అని మనుస్మృతిలో వాక్యం. ఇంకొకటి మహాభారతం నుంచి చెప్తున్నారు. కామ జానీమతే మూలం సంకల్పాత్వం హి జాయసే నత్వాం సంకల్పయిష్యామి సమూలో వినశిష్యసి ఇత్యాది స్మృతే. అంటే హే కామ, ఓ కామ, కామాన్ని పిలుస్తున్నాడు అక్కడ ఎవరో. కామ జానీమ తే మూలం సంకల్పాత్ త్వం హి జాయసే. నువ్వు మూలమని నాకు తెలుసు. సంకల్పాత్ త్వం హి జాయసే, నువ్వే మూలమని నాకు తెలుసు. సంకల్పమునకు నీవు నీవు మూలమని నాకు తెలుసు. అందుకుని నేను నత్వాం సంకల్పయిష్యామి, అందుకుని నేను నిన్ను సంకల్పించదలుచుకోలేదు. అంటే నిన్ను ఇగ్నోర్ చేస్తాను. హే కామన, నిన్ను నేను ఇగ్నోర్ చేస్తున్నాను అంటున్నాడు. సమూలో వినిష్యసి. అప్పుడు నువ్వు నీ నీ వలన వచ్చినటువంటి సంకల్పాలు అన్నీ కూడా మూలమైనటువంటి కామముతో నాశనం అయిపోతాయి అని శాంతి పర్వంలో శ్లోకం. సో సంకల్పమూలాః హి సర్వే కామాః. సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ సన్యాసః సిద్ధః భవతి. సర్వకామ పరిత్యాగే
సర్వకర్మ సన్యాసः సిద్ధः భవతి. సర్వకామన పరిత్యాగమే సర్వకర్మ సన్యాసం అవుతుంది. సర్వకామన పరిత్యాగము నుండి సర్వకర్మ సన్యాసము సిద్ధిస్తుంది అంటున్నారు. దానికి కూడా మనకి ప్రూఫ్ బృహదారణ్యకం నుంచి. స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే అని బృహదారణ్యకంలో వాక్యం. యథా కామో భవతి, ఎంతవరకు అయితే కామన ఉంటుందో, అది ఎప్పుడైతే కామన ఉంటుందో, తత్కర్తుర్భవతి, అతడు కర్త అవుతాడు. యత్ కర్తుర్భవతి తత్కర్మ కురుతే, ఎవడు కర్త అవుతాడో అతడు కర్మలు చేస్తాడు. సో మూలమున ఏమున్నది? కామన. కామన, దాని నుండి ఓ సంకల్పము, ఓకే నేను ఇది సంపాదించాలి, నేను ఇది చేయాలనే సంకల్పము. అది చేయడానికి నేను కర్త అవ్వాలి. ఫస్ట్ ఆ సంకల్పించుకోవాలంటే నేను కర్త అవ్వాలి, అప్పుడు సంకల్పించుకుని ఆ పని చేయాలి. అలాగే మళ్ళీ ఇంకో స్మృతి వాక్యం చెప్తున్నారు. దీనికే బోల్డ్ అన్ని ప్రూఫ్ పాయింట్స్ ఇస్తున్నారు స్మృతి వాక్యాల నుండి. యద్యద్భిః కురుతే కర్మ తత్తత్ కామస్య చేష్టితం. ఓకే, యద్యద్ధి, అది యద్యద్ధి కురుతే కర్మ తత్తత్ కామస్య చేష్టితం అంటే యత్ హి కురుతే కర్మ తత్ కామస్య చేష్టితం అంటే ఎంత మేరకైతే కర్మలు చేస్తున్నారో అంత మేరకు అవి కామన చేత ప్రేరేపింపబడినవి అని మనుస్మృతిలో వాక్యం. మళ్ళీ క్లియర్. సర్వ సంకల్ప సన్యాసి అంటే సర్వకామన సన్యాసి, సర్వకర్మ సన్యాసి అంటే సర్వకామన సన్యాసి. మూలమున కామన ఉన్నది, కామన తీసేయాలి. ఇత్యాది స్మృతిభ్యశ్చ. అంతేకాకుండా న్యాయాచ్చ, లాజికల్ గా కూడా అదే, అక్కడికే తేల్తాం. లాజికల్ గా కూడా సర్వకర్మ సన్యాసి అంటే సర్వకామనలను పరిత్యాగము చేసిన వాడు అని కదా వేదవాక్యములు స్మృతికారులు చెప్పినది. అంతేకాదు లాజికల్ గా అనలైజ్ చేసినా కూడా అక్కడికే తేల్తాము అంటున్నారు. న్యాయాచ్చ నహి సర్వకర్మ సంకల్ప సన్యాసే కశ్చిత్ స్పందితుం అపి శక్తః. బికాస్ సర్వసంకల్ప సన్యాసే కశ్చిత్ స్పందితుమపి న శక్తః. సో సర్వసంకల్ప సన్యాసం ఉంటేనే ఏది అతన్ని డిస్టర్బ్ చేయలేడు. లేకపోతే సంకల్పాలు, ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఆ పావు గంట 20 నిమిషాలు సంకల్పాలు ఏమి ఉండకూడదు. సంకల్పాలు ఏం లేకపోతేనే అలా కుదురుగా కూర్చోగలం. సంకల్పం ఉంటే కుదురుగా కూర్చోలేరు కదా అంటున్నారు. బికాస్ సర్వసంకల్ప సన్యాసే నా సర్వసంకల్ప సన్యాసే కశ్చిత్ స్పందితుం అపి శక్తః. అది సంకల్పముల యొక్క త్యాగము లేకపోతే మనసులో ఆలోచనలు ఏమీ లేకుండా కుదురుగా కూర్చోలేము. తస్మాత్ సర్వసంకల్ప సన్యాసి ఇతి వచనాత్ సర్వాన్ కామాన్ సర్వాణి కర్మాణి చ త్యాజయతి భగవాన్. సో సంకల్ప సన్యాసి అనే పదము వాడి అన్ని కర్మలను, అన్ని కోరికలను కూడా త్యాగము చేయాలి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అది. దానికి మూలమున కామన అని ఎక్స్ప్లెయిన్ చేశారు. కామన్ అంటే సర్వసంకల్పములు వదిలేయాలంటే అన్నిటి ఎట్లా కోరికలు వదిలేయాలని శంకర్లు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రూట్ కాజ్ కామన అని చెప్పడానికి రకరకాల చోట్ల నుంచి వాక్యాలు పట్టుకొచ్చి దానికి ప్రమాణంగా జోడించి చెప్పారు. అది 14వ శ్లోకము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.